ఎస్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి అయినా ఇంకా పలు చోట్ల ఉద్రిక్తతలు తగ్గలేదు పరస్పరం దాడులతో టెన్షన్ వాతావరణం ఉంది మంచిర్యాల జిల్లా రాయపేటలో బీఆర్ఎస్ బలపరిచిన రాదండి వెంకటేష్ అతని ఫ్యామిలీపై పలువురు దాడికి పాల్పడ్డారు బూతులతో రెచ్చిపోయారు దీంతో మనస్తాపం చెందిన వెంకటేష్ తండ్రి సమ్మయ్య పురుగుల మందు తాగాడు అతనిని మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే ఓటమిని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ బలపరిచిన గండు జగదీష్ అనుచరులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు చెన్నూరు పిఎస్ లో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు చెన్నూరు వేయాలంట పగలు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి అయినా కూడా ఇంకా పలు చోట్ల ఉద్రిక్తతలు తగ్గలేదు పరస్పరం దాడులతో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వరలక్ష్మి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం రాయపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య దాడులైతే కలకలమైతే సృష్టిస్తున్నాయి అయితే రాయపేటకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గండు జగదీష్ అయితే బరిలో నిలిచారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వెంకటేష్ అనే వ్యక్తి అయితే అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో తాను ఓడిపోయానంటూ కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గండు జగదీష్ అనుచరులు అతని కుటుంబ సభ్యులు కూడా వెంకటేష్ కుటుంబ సభ్యులపై దాడి చేశారు నిన్న రాత్రి అయితే ఈ క్రమంలో అక్కడి నుంచి వెంకటేష్ పారిపోయాడు అయితే ఇటు వెంకటేష్ పారిపోయిన అనంతరం అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు నానా బూతులు తిడుతూ ఇష్టారీతిన మాట్లాడడంతో వెంకటేష్ తండ్రి సమ్మయ్య మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డాడు మొదట అతన్ని చెన్నూరు ఆసుపత్రికి తరలించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అయితే బంధువులు ఈ రోజు మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి చెందినటువంటి ఫోన్ సంభాషణ అయితే ఒకటైతే వైరల్ అవుతుంది అయితే కేవలం తాను ఓటమి చెందడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వెంకటేష్ అని పూర్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో తాను ఓటమి చెందారు ఖచ్చితంగా తన ఓటమికి కారణమైన అతన్ని వదిలిపెట్టేది లేదంటూ కూడా ఒక ఆడియో అయితే వైరల్ అవుతున్న పరిస్థితులు అయితే ఉంది ప్రస్తుతానికి ఇరు వర్గాలు అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడంతో అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.